దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. ఇక్కడ ఈ కర్రను చేతు పట్టుకొనిన దానితో, ఈ వాక్యము ఎవరి గురించి చెప్పబడింది అని మనం చూస్తే, మోషే అనే ఒక నాయకుడు ఉన్నాడు, మోషే అను ఒక దైవజనుడు ఉన్నాడు, మోషే అను ఒక నమ్మకమైన వాడున్నాడు, మోషే అను ఒక సాత్వికుడు ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే గొర్రెలు మేస్తా ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇందాక వాక్యంలో మనం చూస్తే ఆయన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఉన్నట్లయితే తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాసుకుంటున్నాడు, అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇప్పుడు గొర్రెలు కాసుకుంటా పోతా ఉన్నాడు అనుకో, మనం నమస్తే సార్ అంటామా? చెప్పండిలే. ఒక్కొక్క గొర్రె సుమారుగా 10,000 ఉండొచ్చు. 100 గొర్రెలున్న 200 అంటే సుమారుగా ఆస్తి చాలా ఉంటుంది. అయితే ఆయన అన్ని గొర్రెని తీసుకొని పోతున్నాడు అనుకో, నువ్వు బండి మీద పోతున్నావు అనుకో, ఈ గొర్రెగాడు జుర్రా రోడ్డు మీదకి తోలినాడు, అన్నీ సైడ్ కన్నా తోలేదు లేదా అని తిట్టుకుంటామే. కానీ ఇంత ఆస్తి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, నమస్తే సార్ అని అంటారా? అంటామా మనం? ఏం ఆస్తి లేదు, ఏం లేదు, టక్కు చేసుకొని బూటు చేసుకొని నీట్గా అద్దాలు పెట్టుకొని పోతున్నాడు అనుకో, ఆయనను సార్ జరుగు సార్ అంటామా లేదా? ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఇప్పుడు మోసే పరిస్థితి ఇదే. ఏంటి అని మనం చూస్తే మోసే గొర్రెలు కాస్తున్నాడు. ఇప్పుడు గొర్రెలు కాసే ఆయన చేతిలో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? బుగ్గలు ఉంటాయా? పీచు ముఠాలు ఉంటాయా? ఒక కర్ర ఉంటుంది, ఒక చేతిలో టిఫిన్ ఉంటుంది, ఆ తర్వాత భుజం మీద ఒక కండు ఉంటుంది, ఒక వల్ల ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొర్రెలు మేపే ఒక గొర్రెల కాపరి వస్త్రధారణ అలా ఉంటుంది. ఇప్పుడు మోసే చేతిలో ఏముందంటే ఒక కర్ర ఉంది. దేవుడు చెప్తున్న మాట మనం గమనిస్తే, ఈ కర్రను చేతు పట్టుకొనిన దానితో నేను సూచక క్రియలు చేస్తాను. దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోసేతో అంటున్నాడు, ఇదిగో నువ్వు చేత్తో పట్టుకున్నావు కదా ఈ కర్రతో, నేను సూచక క్రియలు చేస్తాను. ఇప్పుడు ఈ కర్ర అనుభవంలోకి మనం వెళ్ళాలి. నీ ద్వారా అని చెప్పట్లా అక్కడ, ఇదిగో ఈ కర్రను చేతి పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు నీవు చేయాలి. దేవుడు ఏం చెప్పాడంటే ఈ సూచక క్రియలు చేయాలి. దేంతో? కర్రతో. ఏం చేశాడు? ఒకసారి వాక్యం చదువుదాం. నిర్గమాకాండము 7వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. ఆ కర్ర తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి? రక్తంగా మార్చబడ్డాయి. దేవుడు చెప్పాడు చేతి కర్ర ద్వారా సూచక క్రియలు చేస్తానని. ఇప్పుడు మోసే తన కర్ర చేత పట్టుకొని నీళ్లను కొడితే, ఇప్పుడు మోసే చేతి కర్రతో నీటిని కొట్టగా ఆ నీళ్ళంతా ఎర్రగా మార్చబడ్డాయి. దేవుడు చెప్పాడు, ఇదిగో తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తా నేను. ఈ కర్ర కూడా అన్ని రోజులు గొర్రెను తగులుతూ ఉన్నది. దేన్ని? ఇప్పుడు మోసే ఏం చేసింటాడు? ఆ కర్రతో గొర్రెలను తోలుతూ ఉంటాడు. దాన్ని ఒకసారి కర్రతో తల మీద కొడతాడు, ఒక్కొక్కసారి నడుము మీద కొడతాడు, ఒక్కొక్కసారి కాళ్ళ మీద కొడతాడు. ఇప్పుడు అదే కర్ర చేతిని పైకెత్తి నీటిని కొట్టగా అక్కడ గొప్ప సూచక కార్యము జరిగింది. దేవుడు మొట్టమొదటిగా కర్ర, ఇదిగో బాబు ఆ కట్టె తీసుకురా, రంజిత్ ఆ శారమ్మ దగ్గర కర్ర ఉంది చూడు. ఎందుకంటే మీరు కట్టెలు చూసినారో లేదో,
ఈ ఊర్లో కట్టెలు ఉన్నాయో లేదో తెలీదు, మరి కట్ట ఇప్పుడు ఓకే. ఇది మోసే కర్ర. ఇప్పుడు ఇన్ని రోజులు దీంతో దేనిలను కొట్టినాడు చెప్పండి, దేనిలను కొట్టినాడు? గొర్రెలు కొట్టినాడు. ఒక్కొక్క గొర్రె ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది, రోడ్డు మీదకి కొడతాడు. అప్పుడు కట్ట లేకపోతే అవి మాట వింటాయా? ఇలా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మోసే చేతిలో కర్ర. ఇప్పుడు ఈ కర్ర తీసుకొని నీళ్ళ మీద కొట్టిన వెంటనే నీళ్ళు ఏమైనాయి? మొదటిగా చెప్పండి, రక్తముగా మార్చబడ్డాయి. నీళ్ళను కొడితే ఏమైనాయమ్మా? ఈమె ఏమైనాయి? నిన్ను కొట్టాలి తీసుకొని నీ తల మీద. అందుకనే జాగ్రత్తగా వాక్యం విను. హల్లెలూయా. కొట్టడిలే అందరి ముందు కొడతా, ఏముంది మాట వినకపోతే. ఇప్పుడు మోసే ఈ కర్ర తీసుకొని కొడితే నీళ్ళు ఏమైనాయి? ఇప్పుడు సౌండ్ పెరిగింది చూడు. నీళ్ళు రక్తంగా మార్చబడ్డాయి ఈ కర్ర ద్వారా. రెండవదిగా చూద్దాం, నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 14:16. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులను సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. నీవు నీ చేతి కర్రను ఎత్తి ఏం చేయమన్నాడు? నీ చేతి కర్రను ఎత్తి సముద్రం వైపు చూపిమన్నాడు. ఎవరి వైపు? సముద్రం వైపు చూపిస్తానే సముద్రం 2 పాయలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సముద్రము ఒకసారి నీటిని కొడితే నీళ్లు ఎర్రగైపోయినాయి. ఇప్పుడు సముద్రం వైపు ఈ కర్రను చూపించగానే సముద్రము 2 పాయలుగా మార్చబడింది. దేవుడు చెప్పాడు, నీ కర్ర ద్వారా సూచక క్రియలు చేస్తా. ఈ కర్ర ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తా. కర్ర ఎత్తుతే చాలు ఇప్పుడు ఫరో భయపడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు, నీ కర్ర ద్వారా ఒక సూచక క్రియలు చేస్తా. అసలు ఏంటి ఈ కర్రలో ఉన్న స్పెషాలిటీ? ఈ కర్రలో మనము ఏ అనుభవాలు నేర్చుకోవాలి? ఇప్పుడు దేవుని చేతిలో ఒక కర్రగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎవరి చేతిలో? అమ్మా లేపమ్మ, వాళ్ళను లేపు కూర్చోబెట్టు. లేకపోతే వాళ్ళని లేచి వెనకల కూర్చో, ఆ గోడ కాన్పి, పాపం వాళ్ళు నిలబెళ్ళలేరేమో. లేకపోతే ఇట్లాంటి కట్టె కొనుక్కొచ్చుకొని వాళ్ళ కట్టు ఈపుకు ఇట్లా సపోర్ట్గా ఉంటారు. తప్పులేదు. కొన్నిసార్లు టీచర్లు కూడా ఆ రోజుల్లో కట్టేసేవాళ్ళు ఇట్లా చేతులు కాళ్ళు. ఆ రోజులు అంటే ఆ మూర్ఖులు అట్లున్నారు కాబట్టి. ఇప్పుడు మొన్న ఒక చిన్న పిల్లవాడు వాడిని బట్టలు ఇప్పిందంట మేడం కొట్టాలని, చొక్కా ఊరికి బెదిరించింది, చచ్చిపోయాడంట. ఈ కాలం పిల్లలు అట్లున్నారు కాబట్టి కొద్దిగా మాస్గానే తయారు చేయండి పిల్లలు. మరీ స్మూత్గా చేసినావంటే అట్లనే ఉంటుంది. వేరే వాళ్ళు నిన్ను కొడతా అట్లా కాదు. వాడిని కొడుతుంటే నువ్వేందులే కొట్టేది, మా అమ్మ ఇంకా డబల్ కొడుతుంది. అంటే దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు పిల్లలను శిక్షిస్తుంటే వాళ్ళు కూడా భయపడరు. ఇప్పుడు వాళ్ళమ్మ నాయనోళ్ళు చిన్నగా పెంచుంటారు, తిను నాన్న అంటే కొడతా అంటది, కానీ వాళ్ళ అమ్మ ఏం కొట్టదు. ఇప్పుడు టీచరు కొడతా అని ఇది నిజంగానే కొడుతుందని చచ్చిపోయినాడు అంట. అందుకని పిల్లల్ని ఏం చేయాలా? బైబిల్ చెప్తుంది, బెత్తం వాడాలంట. పిల్లలు సరైన మార్గంలో నడవాలంటే ఏం వాడాలా? బెత్తం వాడాలా. బెత్తం వేరు, కట్టె వేరు. దీన్ని 6 ఒక్కలు చేస్తే అది బెత్తం అవుతుంది. ఇది ఏమవుతుంది? ఇది తీసుకొని పిల్లల్ని కొడితే బొక్క పడుతుంది, చెయ్యి ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, లేకపోతే ఏమవుతుందో కూడా తెలియదు. అందుకనే బెత్తం వాడాల. వానికి తగిన చీపురు పిల్ల చూసినావా, చూనికి సన్నగా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చి మిమ్మల్ని కొడితే కొద్దిగానో సురుకుంటుందా లేదా? ఉంటుంది. అట్లా అది బెత్తం అని కళ్ళు పొడిచారు. మళ్ళీ ప్రియ దేవుని బిడ్డలారా,
అందుకనే మీ పిల్లలు మరీ క్లాసుకు కాదు, మరీ మాసుకు కాదు, వాళ్ళని కొట్టాల. కొడితేనే వేరే వాళ్ళు వచ్చి కొట్టినా వాళ్ళకేం కాదు. నువ్వు కొట్టకుండా మా పిల్లలను కొడతారా అని రాగాలు తీసినావు అనుకో, వేరే వాడు వచ్చి డుష్కా ఊరికట్ట గుద్దితే వాడు పోతాడు కోమాలోకి. అప్పుడప్పుడు మీరే కొట్టాలి. బయటోళ్ళు కొట్టే కంటే మనం కొట్టడం మంచిది. దేవుడు ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. దేవుడు చెప్పాడు ఏం సూచక క్రియలు చేశాడంటే నీళ్ళు కొట్టగా ఎరుపుగా మారాయి. ఇప్పుడు ఈ కర్రతో సముద్రం వైపు చూపించగానే సముద్రం పాయలుగా మార్చబడ్డాయి. ఏంటి అసలు ఈ కర్ర ఎందుకు వాడబడుతుంది? ఇది దేంట్లో నుంచి వచ్చింది? పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడిందా? ఏంటిది అసలు? ఎట్లా తయారవుతుంది ఇది? వేదమ్మా, యాడ్ నుంచి వచ్చింది ఇది? చెప్పండి గట్టిగా. తెలిసి మీకు చెట్టు నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ కర్ర ఏం చేసింది? 20 లక్షల మందిని నడిపించింది మోషే చేతిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులో నుంచి వచ్చింది. చెట్టు ఎంతలా ఉంటుంది? చాలా, ఒకటి ఇంత ఉంటుంది, ఒకటి ఇంతలా అంత పెద్ద కూడా చెట్లు ఉంటాయి చాలా చోట్ల. ఇప్పుడు ఈ చెట్టులో నుంచి ఈ కర్ర మన చేతిలో వాడబడాలంటే, దేవుని చేతిలో వాడబడాలంటే, మోషే చేతిలో వాడబడాలంటే ఆ పెద్ద చెట్టులో నుంచి ఇది వేరు కావాలా? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? వేరవుతుంది. ఆ చెట్టులో ఇప్పుడు కట్టె కావాలనుకో, మనం ఏం చేయాలంటే చెట్టులో ఒక కొమ్మను కొట్టి దాన్ని కర్రగా చేసుకుంటాం. ఇప్పుడు ఈ లోకంలో మనం పుట్టాం, లోకంలో జీవిస్తున్నాం, లోకంలో పని చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు దేవుని చేతిలో నువ్వు వాడబడాలి, ఒక కర్రగా మార్చబడాలంటే లోకం అనే చెట్టులో నుంచి నువ్వు వేరుగా మార్చబడాలి. ఏం కావాలి? లోకమంతా పోయే మార్గంలో నువ్వు పోకూడదు. అందరు సినిమాలు చూస్తున్నారులే, నేను చూస్తే నువ్వు దేవుని చేతిలో నువ్వు కర్రగా ఉండాలంటే ఆ చెట్టులో నుంచి నువ్వేమవ్వాలి? వేరుగా మార్చబడాలి. లోకానికి నీవు వేరుగా మార్చబడాలి. ఇదిగో ఆయన అట్లా చేసిండట్లే, ఎందుకంటే ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆమె అట్లా చేయదులే. ఆమె అనవసరమైన వేరే వాళ్ళ సొమ్మును ఆశించదు. నేను చెప్తున్నా కదా, ఆమె దేవుని నమ్ముకుంది. లోకంలో ఒక సాక్ష్యం. కారణం ఏంటంటే చెట్టులో నుంచి కర్ర తయారవ్వాలంటే చెట్టులో నుంచి వేరుపరచబడాలి. ఆ కర్రలాగా దేవుడు చెప్పాడు ఏమనంటే, నీ కర్ర ద్వారా సూచక్రియలు చేస్తా. కర్రగా నువ్వు మార్చబడాలంటే చెట్టులో నుంచి వేరవ్వాలి. చెట్టులో నుంచి వేరవ్వాలి. ఇది వీళ్ళ మమ్మీ ఉంది, అవునా కదా? అంటే చెట్టు ఉందా లేదా దీనికి? ఇప్పుడు చెట్టు చిన్నగా ఉంటుంది. చెట్టు చిన్నగా ఉన్నప్పుడు దుంచితే ఇంతలా అవుతుందా? చెప్పండి. ఏం కావాలా? ఇది ఇంత పెద్ద కట్టె కావాలంటే ఇది పెద్ద కావాలా, చెట్టు పెద్ద కావాలా. పెద్దగా అయిన తర్వాత కొమ్మలు వచ్చిన తర్వాత, ఆ కొమ్మలు సైజు పెరిగిన తర్వాత దీన్ని కట్ చేసి ఒక కట్టెగా, అంటే ఇందాక మనం చదువుకున్నాం తగిన సమయం అందు. ఏం సమయం ఉండాలా? తగిన సమయం కోసం. నువ్వు చిన్నప్పుడే నేను కర్రగా ఉండాలంటే కానిపోయినది. తగిన సమయం అందు నిన్ను హెచ్చించాలంటే నువ్వు సమయం కోసం దేవుని సన్నిధిలో కనిపెడతావు. ఎప్పుడబ్బా నేను బాగుపడేది? ఇంకెప్పుడబ్బా నాకు ఆరోగ్యం వచ్చేది? ఎప్పుడబ్బా అని అనుకోకు. తగిన సమయమందు నువ్వు దేవుని సన్నిధిలో దీన మనస్కులై నువ్వు ఉండాల. తగిన సమయం నీకు వస్తుంది. చేతిలో ఉన్న కర్రలాగా నువ్వు మార్చబడాలంటే, చేతిలో ఉన్న కర్రలో అద్భుతాలు జరిగినట్లుగా నువ్వు మార్చబడాలంటే తగిన సమయం కొరకు నువ్వు కనిపెట్టాలి. ఏం చేయాలి?
తగిన సమయం కోసం నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. తగిన సమయం రావాలి, ఒక కర్రగా నువ్వు మార్చబడాలి. కూడా అదే చెప్తుంది, తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఉండాలి. నువ్వు హెచ్చించబడాలంటే నీకు తగ్గింపు హృదయం నీకు ఉండాలా. నీ మాటల్లో తగ్గింపు కనపడాలా, నీ ప్రవర్తనలో తగ్గింపు ఉండాలా. ఎందుకు? నువ్వు చేతిలో కర్రగా మార్చబడాలి అంటే. ఇప్పుడు కాపరి కర్ర వేరుగా ఉంటుంది. అది కొద్దిగా యేసు ప్రభు ఫోటోల్లో మీరు చూస్తే ఆ కర్ర ఇట్లేమై ఉంటుంది, బెండ ఉంటుంది, గొడుగు కర్రలాగుంటుంది. గొడుగు కర్రలాగుంటుంది. ఎందుకంటే అది ఒకవేళ గొర్రె పక్కకు పోతుందనుకో, దూరం పోయి ఎత్తుకోకుండా ఊరికే కొండి అట్లా వేస్తే ఏమవుతుంది? దారిలోకి వస్తుంది. ఇప్పుడు కరెంటు వైర్లు ఉన్నాయి, చాలామంది దానికి తగిలిస్తారు. ఇట్లా కొండి పెట్టి వేస్తే తగులుతుందా? ఏం చేయాలి? దాన్ని నీ ఇంట్లోకి పవర్ రావాలంటే ఏం చేయాలా? దాన్ని కొండిని వంచి దానికి ఇట్లా తగిలియాల. అప్పుడు మీ ఇంట్లోకి ఏమొస్తుంది చెప్పండి? వస్తుందా? ఇట్లా తగిలిస్తే ఇట్లా తగిలినప్పుడల్లా వచ్చేది పోతుంది. అదే వంగితే అలాగా దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో తల వంచే వ్యక్తిగా నువ్వు ఉండాలా. ఇట్లా నిలుక్కొని నిక్కబోతున్నా అనుకో, వచ్చిన ఈడున్నప్పుడే బాగుంటావు, ఇంటికి పోతానే అయిపోతావు. అందుకని దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, నిజ జీవితంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీలో తగ్గింపు హృదయం ఉండాలి. ఇట్లా అంటుంటారు కొంతమంది తల వంచుతారు విలువిచ్చేటప్పుడు కూడా. అదేంటంటే తగ్గింపు. ఒక వ్యక్తి దీవించబడాలి, తగిన సమయంలో హెచ్చించబడాలంటే నీలో ఏముండాలి? తగ్గింపు అవసరం. దేవుడు మనందరినీ తగ్గింపుతో నింపునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ కర్ర పెద్ద చెట్టులో నుంచి వేరు కావాలి, తర్వాత తగ్గింపు ఉండాలి కర్రలాగా. ఇప్పుడు ఇది పచ్చిదే ఎండుదా? పచ్చిగా ఉంటే ఏమైపోతుంది? ఇది పచ్చికర్ర మనం ఆమెను తెచ్చుకోమని అనుకో, ఈ వారం ఇట్లుంటుంది, వచ్చే వారం ఇట్లా అవుతుంది, వచ్చే వారం ఎన్ని రకాలుగా అవుతుంది. ఎందుకు? ఎట్లంటే అట్లా వంగిపోతుంది పచ్చిగా ఉంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది కర్ర, చేతి కర్రగా మారాలంటే దీనిలో ఉన్న పచ్చంతా ఎండిపోవాలి. అంటే నీలో ఉన్న పాపమంతా ఎండిపోవాలి. నీలో ఉన్న పాపమంతా దీంట్లో నుంచి పచ్చగా ఉన్న సారం పోయి ఎప్పుడైతే ఎండుగా ఇది మారుతుందో, మోసే చేతిలో వాడబడినట్లుగా నీవు దేవుని చేతిలో నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎండుకరణ పచ్చికరణ, దీనిలో ఉన్న సారమంతా పోయింది, పాపమంతా పోయింది, దేవునికి వ్యతిరేకమైన గుణాలన్నీ పోయినాయి. ఇంకా ఇది ఎట్లంటే అట్లా బెండ్ అవుతుంది, ఎట్లంటే అట్లా వంగుతుంది, ఎట్లంటే అట్లా తయారవుతుందంటే దానిలో పచ్చిగా ఉన్నప్పుడు. ఇప్పుడు నీవు కూడా ఎప్పుడు దేంట్లో ధ్యానం చేస్తున్నాలంటే దేవుని ధ్యానిస్తున్నాను. అప్పుడు నీ మనసు కూడా మూలుగులతో దేవుని స్తుతిస్తూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ కర్ర చేతిలో వాడబడాలంటే దీనిలో ఉన్న పాపమంతా పోవాలి, తీసివేయబడాలి. కారణం ఏంటంటే యేసు ప్రభు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన రక్తమంతా పోయింది, చివరికి నీరు వచ్చిందంట, ఒక్క చుక్క రక్తం కూడా లేదు. ఆయన ఎండిన కర్రగా మార్చబడ్డాడు. నీవు కూడా ఎప్పుడైతే ఎండిన కర్రగా మార్చబడతావో నీ జీవితంలో ఉన్న ప్రతి శాపము, ప్రతి రోగము తొలగిపోతుందో దేవుని చేతిలో ఒక కర్రగా నువ్వు మారబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను కర్రగా మార్చునుగాక.
ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది నువ్వు చేతిలో కర్రలాగా మార్చబడాలి. తగ్గింపు నీలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అదే చెబుతుంది, నీలో గర్వం ఉండకూడదు, నీలో తగ్గింపు ఉండాలా. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని మందిరాల్లో పనిచేస్తూ ఉంటారు. దాని అర్థం వాళ్ళు పని మనుషులని కాదు. పని మనుషుల వాళ్ళు? వాక్యం చెప్తుంది, ఇదిగో నువ్వు కర్రగా మార్చబడాలంటే దీనిలో ఏం పోవాలి? సారం పోవాలి. ఇప్పుడు దేవుని మందిరంలో పనిచేసినంత మాత్రాన వాళ్ళు పని మనుషులు అవుతారా? చెప్పండి, పని మనుషులు అవుతారా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో పనిచేస్తావో అంతకంతకు నిన్ను హెచ్చిస్తాడు. నీ జీవితంలో ఇంకా శాపం, ఇంకా రోగం, ఇంకా బలహీనత, ఇంకా కొరత ఉన్నాయంటే దేవుని సన్నిధిలో నీలో తగ్గింపు లేదని దాని అర్థం. నీలో ఉన్న ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి పచ్చిదనమంతా దేవుడు తీసివేయునుగాక. ఏం పోవాలా? పాపం పోవాలా, వ్యతిరేకత పోవాలా, గర్వం పోవాలా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న గుణాలన్నీ పోవాలి. నువ్వు ఎట్లుండాలంటే ఎట్లుండాలి? ఎండిన కర్రగా నువ్వు మార్చబడాలి. దేవుని ఏం కర్రగా మార్చబడాలి? ఎండిన కర్రగా. దేవుని అడగాల, ప్రభువా నేను ఎండిన కర్రగా ఉన్నట్లయితే అని దేవుణ్ణి అడిగితే, నీలో పచ్చితనం పోతే, దేవునికి వ్యతిరేకమైనవన్నీ పోతే నిన్ను దేవుని చేతిలో ఒక గొప్ప కర్రగా మార్చునుగాక. ఆమేన్. ఎంతమంది దేవుని చేతిలో కర్రగా ఉండాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తుదాం. ప్రభువా నాకు ఈ 3 అనుభవాలు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఇదిగో చేతిలో ఉన్న కర్రగా నువ్వు మార్చబడాలి. ప్రభువా నన్ను కర్రగా చెయ్యి. ఎప్పుడు చేస్తాడంటే ఈ 3 అనుభవాలు ఉండాలి. ఈ 3 అనుభవాలు దేవుడు మనలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకొక వాక్యాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. చదవక్క. ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఇక్కడ మనం చూస్తే దావీదు గురించి చెప్పబడుతూ ఉంది. ఇందాక మోషే చేతిలో కర్ర. ఇప్పుడు దావీదు హిస్టరీలోకి వెళ్దాం. మనం చూస్తే ఒక ఆయన ఉన్నాడు, గొల్యాతు. ఇప్పుడు ఈ గొల్యాతును చంపడానికి ఏం చేశాడంటే ఈయన 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని, ఏం పట్టుకున్నాడు? ఎవరు? దావీదు. ఏం పట్టుకున్నాడు? కర్ర చేత పట్టుకొని. అంటే ఈ 3 అనుభవాలు దావీదు కూడా చేత్తో పట్టుకున్నాడు. తగ్గింపును, వేరుబాటు జీవితాన్ని, నీలో పచ్చితనం అంతా తీసేశాడు. దావీదు కర్ర చేత్తో పట్టుకొని ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా దావీదు ఏం చేశాడంటే, ఈయన కూడా ఒక గొల్యాతును చంపాలంటే గొల్యాతు దేనికి సాదృశ్యం అని మనం గమనిస్తే సాతానుగాడు. ఇప్పుడు ఈ గొల్యాతుగాడు ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజల మునుక, రే మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నా మీదకి రండి. సాతాను లక్షణాలు ఏంటంటే ఇదే. రండ్రా చూసుకుందాం. రెచ్చగొడతా ఉన్నాడు. సాతానులో మొదటి గుణం ఏంటంటే రెచ్చగొట్టే గుణం ఉంటుంది. అను 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 రెచ్చగొట్టే గుణం. ప్రియ దేవుని బిడ్డలారా, రెచ్చగొట్టే గుణం ఉండకూడదు. ఈ గొల్యాతుగాడు రెచ్చగొట్టాడు. వాడిని జయించాలంటే ముందు లోయలోకి పోవాలి. నువ్వు లోయలోనికి అంటే తగ్గింపు జీవితములోకి పోయాలి. లోయలోకి పోయి ఏం చేశాడు?
5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఆ లోయలో ఏముందంటే నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్ళు ఒడ్డు అనగా తడిసి 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 అక్కడ ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, నున్నని రాళ్ళు ఏరుకొని చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఇక్కడ జాగ్రత్తగా చదువుదాం. ఇప్పుడు దేవుని చేతిలో కర్రగా ఉంటే నువ్వు హెచ్చించబడతావు. రెండవదిగా దేవుని చేతిలో ఒక రాయిగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ఈ రాయి ఎక్కడుంది? లోయలో ఉంది. ఇప్పుడు ఈ రాయి గజ్జి గజ్జి రాయా, మట్టి ఉన్న రాయా, నున్నని రాయా? రాళ్లకు మట్టి ఉండదా? ఉంటుంది. ఆ మట్టి పోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు మూతికి పూసుకుంటావా మట్టి పోవాలంటే? ఇప్పుడు ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి లోయలో. అయితే ఆ నున్నని రాయిగా మార్చబడాలంటే నీళ్ళు తగిలినప్పుడు, ఆ లోయలో ఉన్న నీళ్ళు దీని మీద, ఈ రాయి మీద తగిలినప్పుడు ఈ రాయికున్న మట్టి అంతా పోయింది. ఈ మట్టి కూడా దేనికి సాదృశ్యం అంటే లోకములో ఉన్న అపవిత్రతకు సాదృశ్యం. ఇప్పుడు ఈ నీళ్లు అనగా దేవుని వాక్యం, నీళ్ళు అనగా దేవుని సన్నిధి. ఎప్పుడైతే నువ్వు ఈ మందిరంలోకి ఇట్లా వచ్చావో, నువ్వు రాయిగా ఉన్నప్పుడు, ఈ నీళ్లు తగిలినప్పుడు, వాక్యము తగిలినప్పుడు నీ మీద ఉన్న మట్టి అంతా ఏమైపోతుంటుంది? పోతుంది. నీ మీద ఉన్న రోగం పోతుంది, నీ మీద ఉన్న శాపమంతా తొలగిపోతుంది. నీళ్లు తగిలినప్పుడు దూరం ఉంటాయి కొన్ని రాళ్ళు, అవి నున్నగుంటాయా? నీళ్లు తగిలిన రాళ్ళే నున్నగుంటాయి. తగలిన రాళ్ళు ఎట్టుంటాయి? గరుకు గరుకుగా. కారణం ఏంటంటే నీళ్ళు ఎప్పుడు తగలవు. ఇప్పుడు నీళ్లు తగులుతున్నాయనుకో, వాక్యం తగులుతూ ఉంటే నువ్వు కూడా ఎలా మార్చబడతావంటే నున్నగా, నున్నని విశ్వాసి. ఏ విశ్వాసి చెప్పండి? బాగున్నా తిన్నా నువ్వు తిన్నా. నున్నని విశ్వాసి. గరుకు విశ్వాసి ఎట్టుంటారు? బాగున్నానులే, నువ్వు చేసిన దానికి చిన్నదానికి ఎందుకు? ఇదేం రాయి? దావీదు నున్నని రాళ్ళు ఏరుకున్నాడా, గరుకు రాళ్ళు ఏరుకున్నాడా? దావీదు దేవునికి సాదృశ్యం అనుకో. నువ్వు రాకల్లో ఎత్తబడాలంటే, దేవుని చేతిలోకి నువ్వు పోవాలంటే నువ్వు నున్నని విశ్వాసిగా ఉండాలి, గరుకు కాదు. ఎట్లాంటి విశ్వాసి? నేను ఒక ఆయన్ను అడిగిన, ఒక ఆయనతో అన్నా, ఇదిగో ఈ వారంలో నేను నంద్యాల పోతున్నా, ఏం చేయమంటావు అని నాకు పని చేసిన. డాన్స్ వేయన్నా నేను కూడా. ఏమన్నా? ఒక 50 రూపాయలు నీకు కనిపించదు, డాన్స్ చేయన్నా. మనము ఎలా ఉండాలంటే నున్నటి విశ్వాసి. ఎట్లాంటి విశ్వాసి? నీ మాటల్లో మృదుత్వం, నీ చేష్టల్లో మృదుత్వం, మృదువుగా. ఈ రాయి కూడా నీళ్లు తగిలినప్పుడు ఏమైందంటే ఈ రాయి నున్నగా మార్చబడింది. ఇప్పుడు నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు ఎట్లాంటి విశ్వాసిగా నువ్వు మారాలంటే నున్నటి విశ్వాసిగా ఉండాలా. నీ మాటలు మృదువుగా ఉండాలా, నీ చూపులు కూడా మంచిగా నునుపుగా ఉండాలా. ఈ చూపు వేరు, ఆ చూపు వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోయలోకి దిగి నున్నటి రాళ్ళు ఒక 5 ఏరుకున్నాడంట. ఆ రాళ్ళు ఏరుకొని దావీదు గొల్యాదుకు మీదికి పోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు మట్టి ఉందా? దాన్ని నీళ్ళతో కడుక్కో. దుమ్ముందా? నీళ్ళతో కడుక్కో. లేకపోతే ఇతర కార్యాలు ఉన్నాయా? నీళ్ళతో కడుక్కో, అనగా వాక్యముతో నువ్వు కడుక్కో. సంఘములో నీకు హెచ్చరించినప్పుడు నీ బుద్ధిని సరి చేసుకో. ఏ విషయాల్లో నువ్వు తప్పుగా ఉన్నావో, ఏ విషయాల్లో నువ్వు తప్పుగా నడుస్తున్నావో, ఈ నీళ్ళతో నువ్వేం చేసుకోవాలి?
సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అదే చెప్తుంది. ఏమనంటే ఏటిలోని రాళ్ళగా నువ్వు నున్నగా మార్చబడాలి. తొందరగా ఒకేసారి పోదు మట్టి, ఒకేసారి పోదు గరుకుతనం. అప్పుడప్పుడు తగులుతూ ఉంటే తగిలి 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 నున్నగా మారుతుంది. ఇప్పుడు నేను చదువుకున్న 10th క్లాస్లో హిందీలో ఒకడు మొద్దున్నాడంట, చింతమొద్దు. ఏం మొద్దు? చింతమొద్దు. వాడికి ఆలు రాకుండా ఉన్నాయి, ఏబీసీలు రాకున్నాయి, హిందీ ఆలు రాకుండా ఏమి రాకుండా ఉన్నాయి. రే టీచర్ అన్నాడంట, ఒరే నువ్వు ఈ స్కూల్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. వాళ్ళ నానేమో రే చదువుకో నాన్న అని ఇంటి స్కూల్కు పంపిస్తే చదువుదామంటే చదువు రాకునుంది అని సారు తరిమేశాడంట. తరిమేస్తే వీడు పోయి ఒక చోట కూర్చున్నాడంట. కూర్చొని చెట్టు కింద, ఇప్పుడు మా ఇంటికి పోతే అవమానం అవుతుంది, ఎట్లా నాకేమో మొద్దు అని ఒక చెట్టు కింద కూర్చొని నీళ్ళు తాగుదాం బావి దగ్గర పోయాడంట. నీళ్ళు తాగి మరలా చెట్టు కడ కూర్చున్నాడంట. బావిని చూస్తున్నాడంట. బావి దగ్గర ఒక రాయి ఉంది. ఏంది? ఒక రాయి ఉంది. ఇప్పుడు అందరూ చేదుకునేటప్పుడు ఈ కుండ తీసుకుపోయి ఎక్కడ పెడతారు? రాయి మీద పెడతారు. ఇప్పుడు ఈ రాయికి ఇట్లా కుండ పెట్టడానికి షేప్ ఉందంట. చూశాడు. చూస్తే దాన్ని ముందుగానే పొందడానికి చేయలే. ఒక్కొక్క బిందె పెట్టి 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 ఏమైంది? రాయి మారిపోయింది. ఇప్పుడు ఆ రాయిని చూశాడంట ఈ చింతమొద్దోడు. ఈ రాయే మారినప్పుడు నేను ఎందుకు మారలేను? దానికి ప్రాణమే లేదు. రాయిలో ప్రాణం ఉంటుందా? ప్రాణము లేదు. ఇప్పుడు ఒక రాయి మీద తాడు అని అని అంటే దానికి గాడి పడుతుందా లేదా? రాయే మారిపోతున్నప్పుడు నేనెంత అని ప్రశ్న వేసుకున్నాడంట. నిజమే అని సార్ని అడిగాడంట. సార్ ఒక్క అవకాశం ఈ సార్ నాకు. వీడు ఇంత ప్రాధేయపడి కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే సార్ అవకాశం ఇచ్చాడంట. సార్ అవకాశం ఇచ్చాడంట. ఆ రోజు నుంచి ఒకేసారి నేర్చుకుంటున్నాడంట. అయ్యా నన్ను పాపిని నన్ను కరుణించు, పరిశుద్ధునిగా చేయి, పరిశుద్ధునిగా చేయి, పరిశుద్ధునిగా చేయి, పరిశుద్ధునిగా చేయి అని అడుగుతూ ఉంటే నిన్ను దేవుడు పరిశుద్ధునిగా మార్చునుగాక. నేనా? నాకు ప్రార్థన సెట్టు కాదులే. నీకు సెట్టు కాదంటే నువ్వు దున్నపోత అయిపోతావు. ఇంకా సెట్ అవుతుంది. దేవుడు నన్ను మారుస్తాడని నీలో ఒక విశ్వాసం, ఒక నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దేశంలోనే ఒక గొప్పవాడిగా మార్చబడ్డాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీలో ఒక పట్టుదల ఉండాలి. నేను నున్నగా మారాలి, నా స్వభావం నున్నగా మారాలని. వాక్యానికి నువ్వేం చేయాలంటే లోబడాలి. ఇప్పుడు లోయలోకి పోయాడు, ఏరుకున్నాడు, తర్వాత ఒడిసెల్లో పెట్టాడు. ఒడిసెల్లో పెట్టి తిప్పి తిప్పి విసిరి వెంటనే ఆ రాయి పోయి గొల్యాతు తగిలింది. గొల్యాతు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నున్నగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మార్చబడతావో అప్పుడు నువ్వు సాతాన్ని చంపవచ్చు. సాతాను చనిపోతాడు. సాతాను నీ దగ్గర నుంచి దూరం పోడు. అంతవరకు నిన్ను రోగాలు వచ్చి బెదిరిస్తాయి అని, శాపాలు వచ్చి బెదిరిస్తాయి. మనుషుడు శాపాలు పెడతాడు. నీ పక్కింటోడి పోతావు. నువ్వు నీ ఇళ్ళంతా శాపాలు పెడతారు. గొల్యాతులాగా నిన్ను బెదిరిస్తారు. నువ్వేం చేయాలి తెలుసా? ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, గరుకుగా నువ్వు ఉన్నప్పుడు, ఆ నీళ్ళలో ఎప్పుడైతే నాంతవు నువ్వు నున్నగా మారిపోతావు, ఒకరోజు అదే రాయి గొల్యాతును చంపినట్లుగా అదే నీవు సాతాను శక్తులను, శాపాలను, రోగాలను, నీకు వ్యతిరేకమైన వాటన్నిటినీ చంపివేయుదుగాక. ఆమేన్. అంటే నువ్వు నీళ్ళలో బాగా నానాల, వాక్యంలో బాగా నానాల, ధ్యానించాల, వాక్యాన్ని ఒకసారైనా అనుకోవాలా. పోయినా నుంచి కొంతమంది సాయంత్రం ఏం చేసుకుంటే బాగుంటుంది? మట్టికాయ, బెండకాయ, దోసకాయ, బీరకాయ, ఆకాయ, ఈకాయ, ఇదే చేపలు చేసుకుందామా, చికెన్ చేసుకుందామా, ఇంకా
ఇంకా కూర పెద్దదాం అదొద్దులే. పాలకూర తిందామా, గోంగూర తిందామా, సుక్కు కూర తిందామా, మెంతాకు తిందామా? చెప్పండి, ఆలోచన చేస్తారా లేదా? ఒక్క రోజున వాక్యం గురించి నువ్వు ఆలోచించావా? దావీదు ఎలా, మోషే ఎలా, నువ్వు ధ్యానించావా? ఇంకా కూర్చుంటావు, రేపు ఎవరు వెంబడి పోదాం, ఆమె వెంబడి పోదాం, ఆమె కూలి తింటుంది, ఈమె వెంబడి పోదామా, ఇది పెద్ద దొంగది, ఆమె వెంబడి పోదామా, అమ్మ పని ఎక్కువ చేపిస్తుంది, ఇది సుపనాదిది. ఇవే కానీ వాక్యం గురించి రావు. సరే, యా ఊరు పోదాం, కోయలకుంట్ల పోదామా, జమ్మలమడుగు పోదామా, బనగండుపల్లి పోదామా, అంద్యాల పోదామా, కర్నూలు పోదామా? ఇదే కానీ వాక్యం గురించి ఆలోచిస్తున్నామా? పని నిమిత్తమే, పనికి ఆలోచించు. ఇంకా పొద్దునోకులు యావూరు అనే బదులు యేసు 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 అంటే నీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదే నునుపు. గరుకుగా ఈ నీళ్ళల్లో ఆ రాయి ఉన్నప్పుడు మట్టిపోతుంది, నునుపుగా మార్చబడుతుంది. అలాగే వాక్యం నీలో ఉన్నప్పుడు అయ్యా యేసయ్యా అని నీ నోట్లో ఉంటే నీ జీవితం మారుతుంది. యెహోవా రఫా, దేవుడు స్వస్థపరిచే దేవుడు. యెహోవా నిస్సి, ఆయనే ధ్వజము, ఆయనే సహాయకుడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకోండి. ఈ మాటలు నీలో ఉన్నప్పుడు నీ జీవితము నునుపుగా మార్చబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నున్నగుందనుకో, అంటే మన భాషలో వాడతారు గుండ్రాయి. గుండ్రాయి చూస్తే, దాన్ని చూస్తే నీకు అనిపిస్తుంది, ఓయమ్మా ఇది చింతకాయలు దంచుకోవచ్చు, తర్వాత కుంకుడుకాయలు దంచుకోవచ్చు, లేకపోతే బొగ్గు దంచుకోవచ్చు, ఇంకా లేకపోతే ఆకు ఒక్కేసి దంచి 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 బొగ్గులో పెట్టుకోవచ్చు అనుకుంటామా లేదా? ఆ రాయిని చూసి. అదే గజ్జిగా ఉందనుకో, అబ్బా ఇది మా ఇంటికి తెచ్చుకుంటా, మా ఆయనకు బొక్కే నీకు అని తెచ్చుకుంటావా? దేన్ని చూస్తాం? నున్నగా, అబ్బా ఈ రాయి చూడే భలే ఉంది రౌండ్గా. ప్రియ దేవుని బిడ్డలారా, నున్నగా దేవుని సన్నిధిలో నువ్వు మారాలి. అప్పుడు దేవుడు కూడా నిన్ను తీసుకొని వాడుకుంటాడు. ఒక పాట రాదు నీకు, ఒక వాక్యం రాదు. ఎప్పుడు నుంచి పోతున్నావు మా చర్చికి? ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు, నా చిన్నప్పటి నుంచి ఒక పాట పాడు. రాదయ్యా, ఇంకేమొచ్చు, తినడం వచ్చా? ఒక వాక్యం చెప్పమ్మా. వాక్యం రాదు, నోరు తిరగదు నాకు. మిగతా దానిలోకి తిరుగుతుందా లేదా? ఏం కూలి 10 రూపాయలు తక్కువ ఇచ్చినావు, దీనికైతే ఎన్ని వంపులు తిరుగుతుందో నీ గొంతు. ఏం తిక్కదా అనుకున్నా, తిరిగిందే లేదా నోరు? అనుకున్నా పాటకైతే ఆమెకు చెప్పండి, నాకు నోరు తిరగదమ్మా. దేవుని వాక్యానికి తిరగదు, 100 నాలుగు దెబ్బలు దానికి తిరగదు. తిక్కదాని అనుకున్నా, దీనికి తిరిగిందా లేదా? దీనికి తిరుగుతుంది పాటలకు. దానికి తిప్పినప్పుడు దీనికి కూడా నేర్చుకోవాలి. మనం నున్నగా అవ్వాలి. వాక్యం అన్న చెప్పు తల్లి. వాక్యం రాదాయా ఇంకేమొచ్చమ్మా? ఒక్క వాక్యం అన్న గుర్తుపెట్టుకో. ప్రభువా, నా సన్నిధి నీకు ఎన్నో ఒక్క వాగ్దానం గుర్తుపెట్టుకో. ఈ వాక్యం ఉంటే నువ్వు పరలోకానికి డోర్ తీస్తారు. అమ్మా, ఆడ పరలోకంలో నిన్ను చేర్చుకునే ముందు ఎంక్వైరీ చేస్తారు, ఎన్ని రోజులు విశ్వాసమే? 10 ఏళ్ళు, 12, 13, ఓకే అంటానే డోర్ తీయరు. ఒక వాక్యం చెప్పమ్మా. వాక్యం రాదయ్యా, ఇంగవో ఒక పాట పాడు, ఒక్క నురుగన్న వాడు. ఒదిగే వాడే కుదరదు. అది అర్థం కావద్దా? ఒక్క వచనమన్నా వాడాలా, సోత్ర చల్లి అని వాడాలా. ప్రియ, నాకు రాదయ్యా, తిరగదు, తలపై అనవసరం, టైం వేస్ట్, పంపే నరకానికి పంపే. ఆడ వాడుతుంది, అగ్ని కాలుతుంటే అప్పుడు వాడినే బాగుండు కదనే. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నున్నగా దేవుడు నిన్ను చేయునుగాక. ఇంకొక వాక్యం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి, రాజుల గ్రంథం
రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. ఇప్పుడు బైబిల్లో ఏలియా, ఎలీషా అనే ఇద్దరు దైవజనులు ఉన్నారు. ఇప్పుడు ఈయన చేతిలో ఒక దుప్పటి ఉంది. ఏముంది చేతిలో? ఇందాక కర్ర చూసాం, దావీదు చేతిలో రాళ్ళు చూసాం. ఇప్పుడు ఈయన చేతిలో ఏముంది? దుప్పటి. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఎలీషా అనే వ్యక్తి ఎడ్లు దున్నుతూ ఉంటే తన దుప్పటి తీసి ఎలీషా మీద వేసాడు. వేసిన తర్వాత ఎలీషా తన మొత్తాన్ని వదిలిపెట్టి ఏలియా వెంబడి వెళ్ళిపోయాడు. ఎందుకనగా ఇప్పుడు దైవజనుని వెంబడిస్తున్నాడు. తన దుప్పటి తీసి ఆయన మీద వేయగా, తన అభిషేకాన్ని ఆయన మీద వేయగా, నీవు దేవుని సన్నిధిలో ఒక దైవ సేవకుని చేతిలో ఒక వాడబడే వస్తువుగా ఉండాల. ఒక దుప్పటి వలె దైవజనుని దగ్గరగా నువ్వు ఉండాలా. ఈ దుప్పటి ఏం చేస్తుందయ్యా? ఒకసారి చదువుదాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు పోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోసే చేతిలో కర్ర కొడితే నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి, సముద్రం పాయలైంది. ఇప్పుడు దావీదు చేతిలో ఒక రాయి కొట్టగా, దావీదు రాయితో కొట్టగా గొల్యాతు చచ్చాడు. ఇప్పుడు మూడవదిగా ఎలీషా తన చేతిలో ఉన్న దుప్పటి. ఇప్పుడు ఎలీషా చేతిలో ఏముంది? మీ ఇంట్లో ఇప్పుడు అదే దుప్పటి. ఆ దుప్పటి ఇప్పుడు ఎలీషా చేతిలో ఆ దుప్పటి ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏలియా ఆకాశంలోకి కొనబడేటప్పుడు పైనుంచి ఈ దుప్పటి కింద పడింది. ఈ దుప్పటి ఒక అభిషేకానికి సాదృశ్యం. ఈ దుప్పటి నీ మీద కూడా ఉండాల. ఇప్పుడు ఆ దుప్పటి పైనుంచి వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి నీటి మీద కొట్టగా ఆ నీళ్లు విడిపోయినాయి. ఆ దుప్పటి ద్వారా ఒక అద్భుతం జరిగింది. ఎందుకని? ఈయన అద్భుతాలు చేసే అభిషేకం పొందుకున్నాడు. ఎందుకు ఈయన మీదకి దుప్పటి వచ్చిందంటే ఒకసారి చదువుదాం. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చదవమ్మా. ఒక్కటైనను ఇచ్చట లేడా అడిగెను. అంతటా ఇశ్రాయేల్ రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. ఏలియా చేతుల మీద ఏం పోస్తున్నాడంట? ఏలియా చేతుల మీద ఏం పోస్తున్నాడు? నీళ్లు పోయుచూ వచ్చుచూ ఉన్న ఒక ఆయన ఎలీషా ఉన్నాడు. అంటే ఎలీషా మీదకి ఎప్పుడు ఈ దుప్పటి వచ్చింది అని మనం గమనిస్తే, తన సేవకుడైన ఏలియాకు పరిచర్య చేసినప్పుడు. నీవు ఎవరికి పరిచర్య చేయాలి? ఎవరికి పరిచర్య చేయాలి? దైవ సేవకుడికి పరిచర్య చేయాలి. అంటే రోజు తన చేతులు చాపు నీళ్ళు పోవచ్చా? ఆయన పోసినాడు కదా, నేను పోవచ్చా అని కాదు. సమయము, సందర్భము. ఇప్పుడు ఏలియాకు ఎలీషా పరిచర్య చేశాడు. ఎక్కడికి పోయినా అక్కడికి వచ్చాడు. ఇప్పుడు నీవు నీ దైవజనునికి ఏం చేయాలి? పరిచర్య చేయాలి.
ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఈ ఎలీషా పరిచర్య చేస్తున్నాడు. ఎలీషా ఏలియాను విడిచిపెట్టలేదు. ఏంటి ఇప్పుడు టైం దేవుడు చెప్పాడు, ఎలియా నేను నిన్ను ఆకాశానికి తీసుకొని పోతున్నా అని చెప్పినప్పుడు ఎలీషా వైపు తిరిగి అయ్యా బాబు, నేను దేవుడు నన్ను పిలిచాను, నేను వెళ్ళిపోతున్నా, నువ్వు నీ పని చూసుకో అంటే ఒకటే మాట, యెహోవా జీవము తోడు, నేను నిన్ను వదిలిపెట్టను. ఎవరిని? తన దైవజనుణ్ణి. నువ్వు నీ సేవకుని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మరలా రెండోసారి వచ్చాడు. ఇంకా పోనైనా లేదయ్యా వదిలిపెట్టను. మూడోసారి చెప్పాడు, ఇంకా పో బాబు, వదిలిపెట్టలేదు. అట్లాగే ఎదురు చూస్తున్నాడు దైవ సేవకుడి దగ్గర ఆ అగ్ని రథాలను. అప్పుడు ఇంత పోకునున్నావు, ఏం కావాలి నీకు చెప్పు అంటే, అయ్యా నీ మీద ఉన్న అభిషేకం నా మీద 2 పాలు దయచేయి. అది నా చేతిలో లేదు బాబు, ఇది దేవుని చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది అని చెప్పాడు. సరే ఈయన కనిపెడుతున్నాడు, అన్నా ప్రార్థన చేయన్నా బాగుపడాలా, అయ్యా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పినప్పుడు, నువ్వు స్వస్థపరుతూనే ఉంటా, లేకపోతే పారార్ సాతాను. ఇక్కడ ఎలీషా విడిచిపెట్టలా, అయ్యా నీ అభిషేకం నాకు అయ్యా దేవుడు ఇస్తే నీకు వస్తుందయ్యా అని చెప్పాడు. నువ్వైతే ఇయ్యవు, నేను బాగుపడితే నీకు ఇష్టం లేదులయ్యా అన్నాడా? సూటిపోటి మాటలతో గాయపరిచాడా? ఏమనలా. అయ్యా నీ చేతుల్లో లేదా? సరే. అప్పుడు కూడా ఏలియా దగ్గరికి వచ్చి అగ్ని రథాలు కూర్చోబెట్టుకొని పోతుంటే, నా ఏలినవాడా అని గట్టిగా పోతుంటే బాధపడినాడు. అయితే అక్కడి నుంచి ఏలియా దగ్గర నుంచి ఆ దుప్పటి కింద పడింది. ఈయన ద్వారా అద్భుతాలు జరిగాయి. ఎందుకంటే తన దైవ సేవకుని విడిచిపెట్టలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చేతిలో ఒక దుప్పటిలాగా, దైవని జనుని చేతిలో ఒక దుప్పటి వలె నువ్వు ఉండాలంటే దైవజనుని నువ్వు విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సంఘములో పరిచర్య చేయాలి. ఏం చేయాలి? సంఘములో నువ్వు పరిచర్య చేస్తే దేవుడు నిన్ను సమృద్ధితో నింపుతాడు. దేవుడు ఇప్పుడు ఈయన కూడా దైవజనుని మీద నీళ్లు పోయుచూ వచ్చాడు. నువ్వు సేవకునికి నీళ్లు పోస్తున్నావా? నీళ్లు పోసే హృదయం ఉందా? ఏమిచ్చినా ఈయన ఎలీషా అదే చేశాడు. తన దైవజనుని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఉపచారము. దైవ సేవకుని ఎలా ప్రేమించాలా, దైవజనుని ఎలా గణపరచాలని తెలియదు కొంతమందికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఎలీషాకు పరిచర్య చేశాడు. నీళ్లు పోస్తున్నాడు. ఎప్పుడు చేతులు కడుక్కుంటాం? అన్నం తినేటప్పుడు. ఇప్పుడు ఈయన అది చేస్తున్నాడు, వండి పెడుతున్నాడు, ఆయన సకలము చేస్తున్నాడు. ఏలియా ఏం లేనోడు అంటే, ఈయనకు 12 జతల ఎద్దులు ఉన్నాయి. ఎన్ని జతలు? 1 ఎకరా 12 దాంట్లో దున్నుతుందా? సాయంత్రానికి ఎన్ని ఎకరాలు దున్నుతుందన్నా ఒక జత ఎద్దులు? ఒక 5 అంటే దాదాపుగా ఒక 50 ఎకరాలు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తము వదిలేసి దైవ సేవకుని వెంబడించాడు. నీవు కూడా దైవజనునికి ఉపచారము చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే వాక్యం చెప్తుంది. నీలో నువ్వు దేవుని చేతిలో ఒక దుప్పటిలాగా ఉండాలంటే మూడవదిగా ఇది కూడా ఉండాలి. వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఉపచారం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దైవ సేవకుని కుటుంబాన్ని కేర్ చేసుకునే విధానం నీకు ఉంటే అప్పుడు నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. ఇంకా దరిద్రత, ఈ సంవత్సరం పనులు లేకపోతే నా కుటుంబం ఏమవుతుందో అన్నా, ఈసారి నాట్లు లేకపోతే, ఆ స్థితిలో ఎందుకున్నావు అంటే ఇందుకే.
ఎందుకున్నావు? ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు క్రమంగా ఉండాలి. అన్నిసార్లు అన్ని విషయాల్లో నువ్వు క్రమంగా ఉండాలా. ఇది చచ్చిపోయిన దేవుని మందిరం కాదు, తెలుసా? ఇది జీవము కలిగిన దేవుని ఆలయం. ఎవరి చేతిలో ఫండ్ రాట్లా, నాకు అమెరికా నుంచి ఫండ్ రాట్లా, ఏ దేశం నుంచి ఫండ్ రాట్లా. ఎవరిని పోయి చేతులు చాపి అడగల, అయ్యా కొన్ని బియ్యమి కొన్ని పప్పి, నెల జీతం రాట్లా. నేను ఎవరిని తెలుసా? జీవము కలిగిన దేవుని సేవకుని. నేనైతే దేవుని సన్నిధిలో జీవితాన్ని అలాగే పెట్టా, బతకలేక సేవ చేయలా. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే దైవజనుని గురించి తెలుసుకొని దాని విషయంలో ఉపచారము చేస్తే నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఉపచారం చేయాలా? ఎవరికి? దేవునికి ఉపచారం చేయాలా. ఉపచారం చేసే హృదయం నీకుంటే, నీళ్లు పోసే హృదయం ఉంటే, దేవునిలో ఉన్న అభిషేకము నీలో నీ కుటుంబంలో ఉంటుంది. ఇంకా నువ్వు అనుకోవాలి, ఈసారికైనా నీ కుటుంబం ఎట్లా కావాలి తెలుసా? 2 సంవత్సరాలు పనులు లేకపోయినా నీ ఇంట్లో సమృద్ధిగా పోషణకు జరిగే వస్తువులు ఉండాలని ప్రార్థన చేసుకో. ఆ విధంగా దేవుడు నిన్ను చేయునుగాక. ఆమేన్. అబ్బా ఈ వారం పనికి లేదే, పనికి పోమే, పనులు లేవే, సచ్చారా మనం, ఏం తినాలి నాయనా అని వారానికి ఎండిపోయేటట్లుగా నువ్వు ఉండాకో. సమృద్ధితో దేవుడు నింపుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా చెప్పండి? మీరు నమ్మకంగా సంఘంలో నమ్మకంగా దైవ సేవకుడి పట్ల ఉండండి. నీ డబ్బులు ఎక్కడ వేస్ట్గా పోవు, వ్యర్థంగా పోవు, అనుభవిస్తావు. నువ్వు వాక్యం అదే చెప్తుంది, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎవడో తింటున్నాడంటే దాని అర్థం నువ్వు వాక్యానుసారంగా లేవని అర్థం. మందిని ఈ కాలంలో నాకు చెప్తున్నారు, అయ్యా నాట్లు లేకపోతే ఇంకా మేము బతకలేమయ్యా. ఎందుకు వచ్చిందిరా నాయన ఈ పరిస్థితి అంటే ఇదే కథ. నువ్వు దేవుని విషయంలో నమ్మకంగా ఉంటే, అబ్రహాము నమ్మకంగా తరతరాలు తిన్నారు ఆస్తి, యాకోబు నమ్మకం తరతరాలు, దావీదు తరతరాలు, ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు తరతరాలు తిన్నవాళ్ళు. ఒక ఆమె బైబిల్లో తబిత అనింది, పేద విధవరాలు, మందిరంలో అందరికీ అంగీలు కుట్టించేదంట. ఆమె కూడా సమృద్ధితో ఉంది, నష్టపోలే. దేవునికి చేస్తే నువ్వు నష్టపోవు, అంతకంతకు నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, నువ్వు కోరుకో, ప్రభువా 1 సంవత్సరం నాట్లాగిపోతే బతకలేని పరిస్థితి నాకు దేవాకు, 1 సంవత్సరం వర్షాలు పడకపోతే బతకలేని పరిస్థితి నాకు దేవాకు అని దేవుణ్ణి అడుగు. దేవుడు ఆ విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మితే గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పు. ఆమేన్. దేవుడు అలాగా మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను చేయునుగాక. ఆమేన్. నువ్వు దైవ సేవకునికి ఉపచారము చేసే వ్యక్తిగా ఉండాలి. మందిరంలో నువ్వు పని చేస్తున్నావు అంటే నువ్వు పని మనిషి కాదు, గుర్తుపెట్టుకో. అది ఎవరికి చేసినట్టు? ఎవరికి చేసినట్టు? దేవునికి తీసు. మా నేను చిన్నతనం అవుతానేమో చేసే, కానీ నేను ఇంట్లో ఎట్లా పెరిగినా తెలుసా? చాలా రిచ్గా పెరిగా. ఇప్పటి వరకు ఒక్క చోట కూడా నేను కూలి పనికి పోలా, ఎండలే ఎక్కడా నేను చేయలా. అంత పెరిగినా ఏమెత్తేసిన నేను అవన్నీ ఎత్తి గంపలేసి, ఎత్తేటప్పుడు ఒక పూటతో కాదు, 10 నిమిషాలు ఇట్ట పోయి ఇటు వచ్చేలోపు గంప నిండుతుంటే, అట్ట పోయి ఇటు వచ్చేలోపు గంప నిండుతుంది. నేను అన్నా, వేరే వాడు అన్నా నాతో, రే ఈ డ్యూటీ వద్దు పామా, పారిపోదాం, మనం వంటకాడికి పోదాంపా, ఈజీగా ఉంటుంది. రే చేద్దాం రా నాయన, ఏం కాదు, దేవుడు ఇది చేయమని చెప్పినాడేమో వాళ్ళకు. ఇన్ని ఎత్తడం అది ఎవరికి పరిచర్య? దేవునికి పరిచర్య చేస్తే నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. నాతో పాటు కొంతమంది తప్పించుకొని తిరిగారు. అబ్బా అట్లాంటివి అబ్బా మమ్మ ఇజ్జత్ పోతుంది, నేను చేయనురా అని పోయినోళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది. నేను చేశానా? దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా?
అప్పుడు మట్టి తగలకుండా చేశాడు, ఇప్పుడు కూడా మట్టి తగలకుండా దేవుడు నన్ను చేస్తున్నాడు. నువ్వు దేవునికి ఉపచారం చేయి, దేవుడు నీకు ఉపచారం చేస్తాడు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించునగాక. ఆమేన్. దేవునికి జై. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అలాగుండు, ఉండాలి. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో అలాగే ఉండాలి. అప్పుడు ఈ ఎలీషా చేసినట్టుగా అంతకంతకు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కర్రగా దేవుని చేతిలో ఉండాలి. ఇప్పుడు దేవుని చేతిలో మనము హెచ్చించబడాలంటే ఒక కర్రగా ఉండాలి. కర్ర లోకానికి వేరవుతుంది. కర్రలో పచ్చిదనం ఉండదు. కర్ర లోబడి తగ్గింపు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రలాగా మనల్ని దేవుడు చేయునుగాక. రెండవదిగా రాయికి మట్టి ఉంటుంది. నీళ్ళలో నానబెట్టినప్పుడు ఈ మట్టి అంతా పోతుంది. తర్వాత నీళ్లు తగులుతూ ఉన్నప్పుడు, వాక్యం తగులుతూ ఉన్నప్పుడు నున్నగా మారుతుంది. ఇప్పుడు ఈ నున్న రాయి ద్వారా గొల్యాతు చంపబడ్డారు. రెండవదిగా. మూడవదిగా ఏలియా ఒక్క దుప్పటిలాగా నువ్వుంటే నీకున్న శోధనలన్నీ పాయలుగా మార్చబడతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ అనుభవాలన్నీ దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. మోకరిద్దాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు ఈ పునరుద్ధానపు ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారు. మీకు వందనాలు. చక్కటి వాతావరణం, కరెంటును మీరు స్వాధీనంలో ఉంచుకున్నారు అయ్యా. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఆత్మ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే దైవజనుని నిలబెట్టి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. ఇదిగో నేను మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి అని మీరు చెప్పారు అయ్యా. చెప్పబడిన ఈ మాట వలె మేము దీన మనస్కులై ఉండాలి. మొదటిగా మేము చూస్తే మోషే చేతిలో కర్ర ద్వారా మీరు అనేక సూచక క్రియలు చేస్తానన్నారు. ఈరోజు కూడా మా ద్వారా సూచక క్రియలు మాలో, మా కుటుంబాల్లో, మా పిల్లల జీవితాల్లో సూచక క్రియలు జరగాలంటే ఒక కర్ర వలె మేము మారాలని మీరు తెలియజేశారు. ఇదిగో చెట్టు నుంచి కర్ర ఏ విధంగా వేరవుతుందో మేము కూడా లోకములో నుంచి వేరవ్వాలి అయ్యా. పాపములో నుంచి వేరవ్వాలి, శాపములో నుంచి వేరయ్యే భాగ్యము దయచేయండి అయ్యా. ఇంకా ఈ బిడ్డల్లో ఎవరైతే లోకానుసారంగా పోతున్నారో వాళ్ళు వేరుగా మార్చండి. రెండవదిగా కర్ర ఎండిన స్వభావం అయ్యా, పచ్చంతా పోవాలి, పాపమంతా పోవాలి, నీ కొరకు నిలబడే కృప దయచేయండి. అలాగే చేతి కర్ర వంగి ఉంటుంది ప్రభా, అనగా లోబడే స్వభావం మాకు అనుగ్రహించండి. ఈ కర్ర ఏ విధంగా అయితే మీ చేతిలో వాడబడి అద్భుతాలు అనుభవించిందో అలాగే ఇక్కడున్న మోకరించిన ప్రతి ఒక్కరిని మీ చేతిలో ఒక కర్రగా దేవుడు మార్చునుగాక. చేతి కర్ర వలె దేవుడు ఉంచునుగాక. రెండవదిగా మేము చూస్తే దావీదు జీవితాన్ని అయ్యా, ఆయన ఏటిలోనికి పోయాడు, నున్నటి రాళ్ళను ఏరుకున్నాడు ప్రభా. ఈ రాయి నున్నగా మారాలంటే నీటిలో ఉండాలి, అనగా మేము వాక్యంలో ఉండాలి, భక్తిలో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి, పవిత్రతలో ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే హృదయంలో ఉండాలి, ప్రార్థించే హృదయంలో మేము ఉండాలి. ఉన్నప్పుడు గరుకు స్వభావం పోతుంది. రాయికున్న గరుకు పోయినట్లుగా నాలో మాలో విశ్వాసంలో ఉన్న గరుకు పోవాలి. యేసునామములో మీరు కార్యము చేయండి ప్రభువా. అయ్యా, ఆ లోయలోకి దిగాలి, అనగా తగ్గింపు స్వభావంలోకి మేము రావాలి. మీరు సహాయము చేయండి. తర్వాత ఇదిగో ఆ రాయితో కొట్టగానే గొల్యాతు చచ్చాడు. ఈరోజు నేను తగ్గింపులో ఉన్నట్లయితే సాతాను అయిన గొల్యాతులాగా సాతాను అయ్యా తొక్కివేయబడాలి. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం. అటువంటి రాయిగా నన్ను మార్చండి ప్రభువా. సాతాను శక్తులు జయించాలి, రోగాలు జయించాలి, బలహీనతలు జయించాలి, శాపాలు జయించాలి. మూడవదిగా
ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది. ఈరోజు ఒక దుప్పటి వలె నేను ఉండాలి ప్రభా. అయ్యా, ఆ దుప్పటి నేను పొందుకోవాలంటే ఎలీషా ఏలియా మీద నీళ్లు పోసి ఉపచారం చేసినట్లుగా ఉపచారం చేసే బుద్ధి నాకు దయచేయి. మందిరంలో పరిచర్య చేసే బుద్ధి నాకు దయచేయి. సేవకులకు పరిచర్య చేసే బుద్ధి నాకు దయచేయి. ఒక మంచి పరిచారకుడిగా నన్ను మార్చు. ఆ దుప్పటితో నీళ్లను కొట్టగానే పాయలైంది. ఆ దుప్పటి ద్వారా అద్భుతాలు. ఈరోజు మేము కూడా అలాగా అద్భుతాలు మా జీవితాల్లో అనుభవించాలి. మరి ముఖ్యంగా అయ్యా, ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరూ దేవునికి ఉపచారం చేసే వ్యక్తులుగా, దైవజనునికి పరిచారము చేసే వ్యక్తులుగా మీరు మార్చండి. మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారిని మీరు దీవించండి. అయ్యా, కుటుంబాలను ఆదరించండి. ప్రతి కుటుంబంలో దీవెన దయచేయండి. ఎవరైతే అడుగు పెట్టారో, రోగాలతో అడుగు పెట్టారో రోగాల నుంచి విడిపించండి. శాపాలతో అడుగు పెట్టారో శాపాల నుంచి విడిపించండి. దరిద్రతతో అడుగు పెట్టారో దరిద్ర నుంచి విడిపించండి. ప్రభువా, నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆయుష్, ఆరోగ్యము, క్షేమము మీరు కలుగు చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. అయ్యా, ఇక్కడ కూర్చున్న వారిలో ఏ బిడ్డలైతే వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే చేతి పనులు చేసుకుంటున్నారో వారి చేతి పనులు ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారి ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ఇక్కడ యవనస్తులు దీవించండి, పిల్లలను దీవించండి, వారి చదువులో కాపాడండి. ప్రభువా, నీకు స్తోత్రం. అయ్యా, వృద్ధులను దీవించండి, వారందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఈ మినిస్ట్రీని దీవించండి, ఈ మందిరాన్ని దీవించండి. ఇక్కడ దైవ సేవకులు మీరు దీవెనకరంగా మార్చండి. మేమందరం మీరు ఆఖరిలో ఎత్తబడేంత వరకు నమ్మకంగా దీవెనకరంగా ఉంచి సహాయము చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు మరి ముఖ్యంగా మనందరికి తోడై ఉండి మనల్ని చేతి కర్రగా, ఒక రాయిగా, ఒక దుప్పటి వలె దేవుని సన్నిధిలో ఉంచి ఆశీర్వదించి మనలందరినీ హెచ్చించునుగాక. ఆమేన్.